హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో హెర్బేరియం ఎలా స్టిక్ చేయాలో మీకు చూపిస్తున్నాను. చూడండి జాగ్రత్తగా. దిస్ ఈజ్ ద కలెక్టెడ్ ప్లాంట్. సో దిస్ వన్ కీప్ ఇన్ సైడ్ ఆఫ్ ది పేపర్స్లో పెడితే ఇది ఇలా ఏమవుతుంది అంటే అణిగిపోతుంది. ఇట్లా మనకి దేంతో కలెక్ట్ చేయాలని చెప్పిన టిగ్ విత్ ఇన్ఫ్లోరెసెన్స్ అని చెప్పినాం. ఇది ఇలా అంతా ఇన్ని లీవ్స్ ఉండి ఇలా ఉంటే మనకి నీట్గా కనిపించదు కాబట్టి ఇందులో నుంచి మనం కొన్ని రిమూవ్ చేసేద్దాం. ఓకే, అలాగే ఇక్కడ కూడా ఈ లీఫ్ తీసేస్తే ఇప్పుడు మనకి క్లియర్గా ఉంటుంది. ఇలా పెట్టేసి ఏం చేయాలి, టేప్తో ఇక్కడ 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 అంటే ఇవి లేసిపోకుండా ఊడిపోకుండా స్టిక్ ఆన్ అయ్యేటట్లు మనము అంటించాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి దీని క్రింద మనం ఏం డిస్క్రిప్షన్ రాయాలి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి హెర్బేరియం షీట్లో ఇలాంటి బాక్స్ ఒకటి ఉంటుంది. ఈ బాక్స్లో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే హెర్బేరియం స్పెసిమెన్ డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ అని ఉంటుంది. దీంట్లో ఫస్ట్ది ఏముంటుంది అంటే కాలేజ్. మీరు ఏ కాలేజీలో అయితే చదువుతున్నారో ఆ కాలేజీ గురించి రాయొచ్చు. ఎగ్జాంపుల్కి నేను ఏం రాస్తున్నా అంటే TSWRS JC సంథింగ్ అని రాస్తా. ఎగ్జాంపుల్కి ఏం రాయాలని చెప్పిన మీకు ఫస్ట్ కాలేజీ, మీరు ఏ కాలేజీలో చదువుతున్నారో ఆ కాలేజీ పేరు రాయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఏ ఊరో ఆ ఊరు రాయండి. ఎగ్జాంపుల్కి నేను సంథింగ్ HYD అని రాస్తా. ఓకే, హైదరాబాద్. నెక్స్ట్ మనకి సీరియల్ నెంబర్. మీకు ఆల్రెడీ నేను ఆర్డర్ ఇచ్చాను, మన షార్ట్స్లో ఆర్డర్ ఉంది. ఆర్డర్ని ఒకసారి ఫాలో అవ్వండి. ఫస్ట్ ఏం పెట్టాలని చెప్పిన ఫ్యాబేసీ అనేదిలో దాంట్లో ఫ్యామిలీ, ఫస్ట్ ఫ్యామిలీ మనకి ఫ్యాబేసీ కాబట్టి ఫ్యాబేసీ ఫ్యామిలీకి సంబంధించినటువంటి టైప్ స్టడీ చెందినటువంటి మొక్క అయినటువంటి టెప్రోషియా పర్పూరి అనేది మనకు ఫైన్ రావాలి. ఫస్ట్ పేపర్లో సీరియల్ నెంబర్ 1లో ఉండాలి. దాని తర్వాత ఇక మన ఇష్టము, ఫ్యాబేసీకి సంబంధించినటువంటి ఫ్యామిలీలో ఎన్ని అయితే కలెక్ట్ చేసామో అన్ని 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 వరకు పెట్టుకోవచ్చు. అంటే ఎన్ని కలెక్ట్ చేస్తే అన్ని పెట్టుకోవాలి. నెక్స్ట్ డేటు. ఈ డేట్ని మనం ఎప్పుడు వేయాలంటే ఈ టెప్రోషియా పర్పూరియా మనకు కొంతకాలమే అందుబాటులో ఉంటుంది, అవైలబుల్గా ఉంటుంది. ఎందుకంటే మనకు రైనీ సీజన్లో కొన్ని మొక్కలు దొరుకుతాయి. ఆ రైనీ సీజన్లో దొరికే మొక్కల్ని రైనీ సీజన్లోనే మనం కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. అప్పుడు డేట్ వేయాలి. నెక్స్ట్ క్లాసు సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఆర్ ఇంటర్ అని రాస్తే సరిపోద్ది. నెక్స్ట్ కామన్ నేమ్. నెక్స్ట్ దీని కామన్ నేమ్ ఏంటిది, మనము రాసేది దతురా. ఇది సొలనేసిలో ఫస్ట్ ఫ్యామిలీ రిప్రజెంటేషన్ ఫ్యామిలీ, అంటే టైప్ స్టడీ ఫ్యామిలీ. కాబట్టి దీని కామన్ నేమ్ ఏం రాస్తాం, దతురా. కామన్ నేమ్ దతురా అని రాస్తాం. నెక్స్ట్ దీనికి కామన్ నేమ్ ఇంగ్లీష్లో ఏమని రాస్తారు, థాన్ యాపిల్ ఈజ్ ద కామన్ నేమ్ ఇన్ ఇంగ్లీష్. తెలుగులో అయితే ఉమ్మెత్త అని రాయొచ్చు. నెక్స్ట్ బొటానికల్ ఏమని రాస్తాం, దతురా మెటల్ అని పెడతాం. నేచురల్ ఆర్డర్ ఏమని పెడతాము, నేచురల్ ఆర్డర్ వచ్చేసి మనకి సొలనేసి. నేచురల్ ఆర్డర్ ఏమొస్తుంది నాన్న, సొలనేసి. సొలనేసి. లొకాలిటీ, ఏ ఏరియాలో మనకి దొరికితే ఆ ఏరియా పేరు రాయాలి. నెక్స్ట్ కలెక్టెడ్ బై. ఎగ్జాంపుల్కి ఎవరైతే కలెక్ట్ చేస్తారో వాళ్ళ పేరు రాసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి నా పేరు పి రవిబాబు కాబట్టి రవిబాబు అని రాశాను. ఓకే, హాల్ టికెట్ నెంబరు, మీరు ఎగ్జామ్కి ఏ అయితే హాల్ టికెట్ నెంబర్ వస్తుందో హాల్ టికెట్ నెంబర్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకేనా. మనము ఈ హెర్బేరియంలో ఖచ్చితంగా 3 మొక్కలు మాత్రం ఖచ్చితంగా పెట్టాలి. వెంపలి మొక్క, దతురా మొక్క, ఆనియన్. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇంకొక షీట్ తీసుకున్నా, ఇది ఒక షీట్ అయిపోయింది.
ఇంకొక షీట్ ఏం తీసుకుందాము అంటే ఇంకొక షీట్ తీసుకొని ఆ షీట్లో మనము ఆనియన్ ప్లాంట్ని స్టిక్ చేద్దాం. దిస్ ఈజ్ ద హెర్బేరియం షీట్. ఈ హెర్బేరియం షీట్లో ఆనియన్ ప్లాంట్ని స్టిక్ చేద్దాం. ఈ ఆనియన్ ప్లాంట్ ఇంత పెద్దగా ఉంది కాబట్టి ఫోల్డ్ అవుతుంది కాబట్టి దీన్ని మనం ఏం చేద్దామంటే ఇది ఇన్ఫ్లోరెసెన్స్ కంపల్సరీగా ఉండాలి కాబట్టి లీవ్స్నే కట్ చేద్దాం. లీవ్స్నే కట్ చేసేసి ఇలా ఫ్రీగా ఉండేటట్లు ఇలా పెట్టుకొని స్టిక్ చేసుకుంటాం. ఓకేనా? ఇలా స్టిక్ చేస్తే ఎలా వస్తుందో చూడండి ఒకసారి. ఓకే, ఇలా మనకి స్టిక్ చేసి పడేస్తాము. సెల్లో పిన్ టేప్తో స్టిక్ చేస్తాం. ఇక్కడ సేమ్ మళ్ళీ కాలేజ్, మీరు ఏ కాలేజీలో చదువుతున్నారో ఆ కాలేజ్ పేరు రాయండి. నెక్స్ట్ వచ్చేసి సీరియల్ నెంబర్ అంటే మనకి ఎన్నో నెంబర్ వస్తుందో ఆ నెంబర్ రాయండి. డేట్ కూడా మీరు ఎప్పుడు కలెక్ట్ చేస్తారో అప్పుడు రాయండి. క్లాస్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. కామన్ నేమ్ వచ్చేసి ఆనియన్. కామన్ నేమ్ వచ్చేసి ఏంటన్నా ఆనియన్ అని పిలుస్తాము. ఏమని పిలుస్తాము? ఆనియన్. ఆనియన్ ఆనియన్ అని పిలుస్తాము. బొటానికల్ నేమ్ వచ్చేసి ఆలియం సిఫా. ఆలియం ఆలియం సిఫా ఆలియం సిఫా అని రాస్తాము. నెక్స్ట్ నేచురల్ ఆర్డర్ వచ్చేసి లిలియేసి. లిలియేసి ఏసిఈఏఈ ఏసి. లొకాలిటీ ఎక్కడ దొరికిందో అక్కడ పేరు రాస్తాము. కలెక్టెడ్ బై పేరు అంటే కలెక్ట్ చేసిన వాళ్ళ పేరు, లాస్ట్కి హాల్ టికెట్ నెంబర్ వేస్తాం. ఇట్లా మనం హెర్బేరియాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ మీకు షార్ట్స్లో మొక్కలు 18 ప్లాంట్స్ పెట్టాను. ఎన్ని ప్లాంట్స్ మనం కలెక్ట్ చేయాలి? 15 ప్లాంట్స్ కలెక్ట్ చేయాలి. ఆ 15 ప్లాంట్స్ని నీట్గా స్టిక్ చేసుకొని మనం పెట్టుకుంటే 2 మార్క్స్ వస్తాయి. రికార్డు కూడా మీకు ఎలా వేయాలో చెప్పాను. అట్లాగే ఫస్ట్ క్వశ్చన్ టాక్సానమీ కూడా మనం ఎలా రాయాలో చెప్పుకున్నాం, ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. నెక్స్ట్ మనము ఎనాటమీ వేద్దాము, ఎనాటమీ ఎక్స్పెరిమెంట్ చేద్దాము. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో ఎనాటమీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. థ్యాంక్ యూ.